ఈరోజు వీడియోలో కార్డ్బోర్డ్ తోటి అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక ఐడియా చూపిస్తానండి. దానికోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్, రౌండ్గా ఉన్నటువంటి ప్లేట్ తీసుకుని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద సైజు తీసుకోండి కార్డ్బోర్డ్. అలాగే కొంచెం దళసరిగా ఉన్నది తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు తయారు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ దివాళీకి కూడా మీకు యూజ్ అవుతుంది. నేను ఇది దివాళీ కోసం డెకరేషన్ ఐడియా అనేది చూపిస్తున్నాను. అండ్ అలాగే దానికంటే చిన్న సైజ్ ఒక క్యాప్ తీసుకుని ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా దాన్ని కూడా మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత మనకి ఇలా దియాస్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి నేను డిమార్ట్లో కొనుక్కున్నాను. మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి 99 రూపీస్ ఉంటుంది. ప్యాకెట్లో చాలా ఉంటాయండి. సో నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. అది ఎలా అయితే ఉందో అలాగే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం చుట్టూ కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో మీకు 2 రౌండ్స్ కనిపిస్తున్నాయి కదండి. యాక్చువల్గా నేను వీడియో స్టార్ట్ చేయడానికి ముందు వేరే డిజైన్ అనుకున్నాను. చేసిన తర్వాత మళ్ళీ నాకు వేరే డిజైన్ ఐడియా వచ్చింది. సో అందుకే మిడిల్లో డ్రా అనేది మీకు చూపించలేదు. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఒక నెమలి షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఏ డిజైన్ అయినా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పికాక్ లాగా వేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఈ రౌండ్స్కి నేను గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదండి. సో అది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకున్నాను. అయితే ప్రతి రౌండ్కి అవసరం లేదండి, ఒకటి విడిచి ఒకటి అనమాట. ఆల్టర్నేట్గా మనం అతికించుకోవాలి. ఒకదానికి అతికించుకున్నప్పుడు ఇంకో దానికి అవసరం లేదు. అలా ఆల్టర్నేట్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి. అలాగే మొత్తం పికాక్ మొత్తం కూడా ఈ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ చైన్ అనేది అతికించేసుకోవాలి. ఈ చుట్టూ ఉన్న రౌండ్స్కి మాత్రం ఒకటి విడిచి ఒకటి వేసుకోవాలి. నెమలి మాత్రం మొత్తం రౌండ్ అంతా కూడా మనం వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ ఒకటి తీసుకున్నానండి. మనం గోల్డ్ కలర్ చైన్ వేసుకున్నాం కదా, ఓన్లీ ఆ రౌండ్స్కి మాత్రమే పెయింట్ వేసుకోవాలి, మిగిలిన దానికి అవసరం లేదు. అలా మొత్తం రౌండ్స్ అన్నిటికీ కూడా గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేసేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్ కోసం నేను పింక్ కలర్ యూస్ చేశానండి. బ్యాక్ సైడ్ కోసం మళ్ళీ గ్రీన్ కలర్ యూస్ చేశాను. అండ్ డిజైన్ కోసం మాత్రం గ్రీన్ కలర్, పింక్ కలర్ యూస్ చేశానండి. మిగిలిందంతా కూడా నేను ఎల్లో కలర్ వేసేసుకున్నాను. చూసారు కదండి, చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కానీ నాకు ఎందుకో ఎంటీగా అనిపించి మనం పెయింట్ వేసుకున్నాం కదా, దానిపైన మిడిల్లో నేను మిర్రర్స్ అంటించాను. ఇది మీడియం సైజ్ మిర్రర్స్ అండి. మిర్రర్స్ అంటించిన తర్వాత దాని చుట్టూ కూడా నా దగ్గర ఉన్నటువంటి స్టోన్ తోటి డెకరేట్ చేసుకున్నాను. రెడ్ కలర్ స్టోన్స్ ఉంటే సో వాటిని వచ్చేసి నేను ఈ మిర్రర్ చుట్టూతో పెట్టుకున్నాను 4 అలాగే ఈ పికాక్ మిడిల్లో కూడా నేను నా దగ్గర చిన్న చిన్న స్టోన్స్ ఉంటే రెడ్ కలర్వి, సో అవి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లీఫ్ షేప్ స్టోన్స్ ఉంటాయి కదండి, సో అవి నేను అటాచ్ చేసుకున్నాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇది మీరు మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఒకసారి మనం తయారు చేసి పెట్టుకుంటే. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.